తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగుదేశం పార్టీలో అందులో కడపలో కడప రెడ్డమ్మ తీరే వేరా, ఎవరి మాట వినను అంటోందా, నా దూకుడు నాకే సొంతం అంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే జాతీయ ఉపాధ్యక్షుడైన హరిప్రసాద్ గారికి సంబంధించి ఆవిడ స్టైలే వేరన్నట్టుగా ఆవిడ వ్యవహరిస్తున్న తీరు ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అంతటి వ్యక్తికి అక్కడ సన్మానాలు జరుగుతున్నా, ఆయన గురించి చర్చ జరుగుతున్నా, ఎక్కడ ఏమీ మాట్లాడకుండా, ఎక్కడికి వెళ్లకుండా నేను ఎవరికి తగ్గను అనేసి అంటూ నిరూపించే స్టైల్తో మరొకసారి కడప రెడ్డమ్మ వార్తలో నిలవడం జరిగింది. ఎందుకంటే ఒకంత మంత్రి పదవి రాలేదు అన్న అసహనం, భర్త ఎప్పటికప్పుడు భార్య గురించి పోరాటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో జాతీయ ఉపాధ్యక్షుడికి సంబంధించి ఆవిడ వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మొన్న మధ్య కూడా స్కూళ్ళ పర్యవేక్షణకు సంబంధించి ఏదో చేద్దామని వెళ్ళి ఏదో అయిపోయింది, అబాస్ పాలవడం అంతా అయింది. బట్ సమస్యను లేవనెత్తడం ఒక ఇంత మంచి విషయమైనా లోకేష్ దృష్టిలో పెడదాం అనుకుంటే అది రివర్స్ గేర్ అయిపోయింది. అనేక సందర్భాల్లో ఎప్పటికప్పుడు అసహనాన్ని వెలగక్కుతూనే ఉంది. మరి ఉపాధ్యక్షుడి విషయంలో కూడా అదే తీరు వ్యవహరించడం కరెక్టే అంటారా? వాస్తవానికి ఇటీవల తెలుగుదేశం పార్టీ కొన్ని నియామకాలను చేపట్టింది. ఒక సాధారణ కార్యకర్తను కూడా పొలిట్ బ్యూరో మెంబర్ని చేయటం, ఆ తర్వాత బాలిశెట్టి హరిప్రసాద్ స్థాయికి కీలక పదవి దక్కినట్టే. కడపకు చెందిన బలిజ కులస్తుడు ఆయన. బలి సామాజిక వర్గం నుంచి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇవ్వటం అంటే సాధారణమైన విషయం కాదు. ఆయన గతంలో ఎక్కడ ఏ ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు, ఏది సార్వత్రిక ఎన్నికల్లో. అంత క్రితం కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం బాణీ వినిపించేవాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం బాణీ వినిపించేవాడు. ఆ తర్వాత తెలుగుదేశంతో ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈవేళ ఆయన జాతీయ ఉపాధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక సన్మానం అయితే చేస్తున్నారు ఆయనకి. దండేయడమో, శాలువ కప్పడమో, అభినందించడమో, పుష్పగుచ్చం ఇవ్వడం జరుగుతూ ఉంది. అస్సలు ఏమాత్రం ఖాతరు చేయనటువంటి వ్యక్తి స్థానిక శాసనసభ్యురాలైన రెడ్డప్ప గారి మాధవి గారు, అలాగే వారి జీవిత భాగస్వామి శ్రీనివాసరెడ్డి గారు, ఇరువురు. వాస్తవానికి ఏంటంటే కడప పాత ఎన్నికల్ని పక్కన పెడితే 85 ఎన్నికల్లో అంత క్రితం రెడ్డి సామాజిక వర్గం తమ ప్రభావాన్ని చూపించిన, ముస్లిం మైనార్టీలు దక్కించుకుని 85లో శ్రీరామచంద్రయ్య గారు ఒకసారి బలి సామాజిక వర్గాన్ని నుంచి గెలిచి, ఆ తర్వాత నుంచి ఏమైందంటే వరుసగా ముస్లిం మైనార్టీలకి పెట్టనకోటగా మారుతూ వచ్చింది. మధ్యలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీకు సూదా దుర్గా ప్రసాదరావు గారు, విజయదుర్గ ట్రాక్టర్స్ అధినేత, బలిజ కులస్తులు, వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వైకాపా ప్రభంజనంలో ఓడిపోవడం జరిగింది. సరే పక్కన పెడితే జనసేన నుంచి శంకర్ శ్రీనివాస్ గారు పోటీ చేశారు. కడప లోక్సభ సభ్యులుగా పివిఎస్ మూర్తి గారు, సాయి ప్రతాప్ గారి కుటుంబానికి చెందినటువంటి పివిఎస్ మూర్తి గారు బావగారు అవుతారు, ఆయన పోటీ చేశారు. ఇట్లా ఒక నేపథ్యం. కడప తీసుకుంటేనే ఏమవుతుందంటే బలిజలు, రెడ్లు, ముస్లిం మైనార్టీలు ఈ మూడు ప్రధానంగా కనిపిస్తారు. కడప టౌన్ తీసుకున్నా, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలని మనం ఒకసారి తరచూ చూసినాం. ఇక్కడ ఒక సామాజిక వర్గానికి మరొక సామాజిక వర్గం యొక్క అండ తప్పనిసరి అనమాట. ఇక్కడ మాధవి గారు ఏంటంటే నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు, నాకు అందరూ సరెండర్ కావాల్సిందే అనేటటువంటి ఒక ధోరణిలో ఆవిడ కొనసాగుతూ, ఆవిడ వర్గీయులు కావచ్చు, ఆవిడ అభిమానులు కావచ్చు, ఆవిడ అనుయాయులు కావచ్చు, ఒక డివిజన్ స్థాయికి ఎక్కువ బాలిశెట్టి హరిప్రసాద్ అనేటటువంటి ధోరణిలో ఆవిడ మాట్లాడటం, ఒక డివిజన్ స్థాయికి ఎక్కువ. అట్లాగే ఆయన కులాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాడు, పార్టీని నమ్ముకుని రాజకీయాలు చేయటం లేదు. అట్లాగే ప్రజల్లో ఆదరణ లేదు, కేవలం కులపరమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టడం, హడావిడి చేయటం, వెళ్ళిపోవడం తప్ప పార్టీ కోసం సంస్థాగతంగా పనిచేసింది లేదు అనేటటువంటిది మాధవిరెడ్డి గారి అనుచరుల వాదన అనమాట. వాస్తవానికి పార్టీ కోసం కృషి చేసినటువంటి, పార్టీతోనే కొనసాగుతున్నటువంటి బలిజ కులస్తులు కడపలో చాలా మంది కనిపిస్తారు. సోదా దుర్గా ప్రసాదరావు గారు, విజయదుర్గ దేవాలయం కూడా ఉంది కడపలో, చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఏ ప్రముఖుడు కడప వెళ్ళినా విజయదుర్గ దేవాలయం దర్శించుకోకుండా రారి వేళ. అటువంటి ఒక నేపథ్యం ఉన్న కుటుంబం, అట్లాంటి కొన్ని కుటుంబాలు అక్కడ ఉన్నాయన్నమాట. ఇది ఆర్థికంగా కావచ్చు, వాళ్ళు సామాజికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, సాంఘిక హోదా కలిగినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. ఆ కుటుంబాలను దృష్టిలో పెట్టుకున్నైనా మాధవరెడ్డి గారు ఏంటంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడు అనేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యుడైనా శాసనసభ్యురాలైనా మీరు యాజ్ పర్ ప్రయారిటీస్ మీరు గౌరవించాల్సిందే, గౌరవించి తీరాల్సిందే. రేపు ఒకే వేదిక మీద ఆసీనులు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. లేదా పార్టీ సంస్థాగత కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ఏది పార్టీ కీలకమైనటువంటి సమావేశాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆండయాస్ మీకు
జాతీయ ఉపాధ్యక్షుడు ఆసీనుడై శాసనసభ్యులు కింద కూర్చునేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే గివ్ అండ్ టేక్ అనేది ఇవాళ రాజకీయాల్లో పరిపాటి అయిపోవాలి. అలా మాధవి గారు ఆవిడ ఖాతరు చేయలేదు. బాలిశెట్టి హరిప్రసాద్ గారి సన్మాన పర్వం అయితే కొనసాగుతోంది కడపలో ప్రస్తుతానికి. అధిష్టానం దృష్టి ఈ రకంగా అయినా తన మీద పడాలని ఆ వ్యతిరేకతను చూపించే ప్రయత్నమా, లేకపోతే లేదు ఐడెంటిటీ క్రైసిస్ అండి. ఆవిడేంటంటే గతంలో కూడా ఆవిడ చర్యలు ఏవైతే ఉన్నాయో మహిళా రెడ్డి ఈ రెండు కారణాల దృష్ట్యా ఆవిడేంటంటే ఆవిడ మంత్రి పదవిని తీవ్ర స్థాయిలో ఆవిడ ఆశిస్తున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. కాకపోతే ఎవరు ఊహించిన విధంగా టీం లోకేష్లో భాగంగా రాంప్రసాద్ రెడ్డి గారు రావటం, ఆ తర్వాత ఎప్పుడైతే రాయచోటి కేంద్రంగా మీకు జిల్లా ఏర్పడటం లేదు అని తెలిసింది అన్నమయ్య జిల్లా, రాంప్రసాద్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోవడం, ఆ తర్వాత రాంప్రసాద్ రెడ్డి గారి పనితీరు పట్ల కూడా అధిష్టానం ఒకంత అసంతృప్తిగా ఉండటంతో రాంప్రసాద్ రెడ్డి గారిని తొలగిస్తారన్న సంకేతాలు అయితే అందుతూ ఉన్నాయి రేపటి మంత్రివర్గ విస్తరణలో, జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణలో. అయితే ఉమ్మడి కడప జిల్లాలో రెడ్డిని కాదని నాన్ రెడ్డికి ఇస్తే ఎట్లా ఉంటుంది ఒక ప్రయోగం పుట్టా సుధాకర్ యాదవ్ గారు అన్నది ఒకటి తెర మీదకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో సుధాకర్ యాదవ్ గారు కాకుండా సుధాకర్ యాదవ్ గారి కుమారుడి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో మాధవి గారు దక్కించుకోవాలని, రెడ్డికే ఇవ్వాలి కడప జిల్లా అనేటప్పటికీ అందులో ముందు వరుసలో మహిళా రెడ్డి నేనున్నాననేటటువంటి దిశగా ఆవిడ పావులు కదుపుకుంటూ ఆవిడ వెళ్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. ఇదొక రాజకీయం అయితే ప్రొద్దుటూరులో మరొక తరహా రాజకీయం అక్కడ జరుగుతుంది. అక్కడ విచిత్రమైన రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయి. దాని గురించి కూడా ఒక విశ్లేషణ చేద్దాం. ప్రస్తుతానికైతే ఆవిడ మంత్రి పదవి కోసం ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం, నేనున్నాను అనే అధిష్టానానికి తెలియజెప్పడం అనమాట. చూద్దాం బాబు, మరి ఆ ప్రయత్నాన్ని అధిష్టానము టీం లోకేష్ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది అనేది ఇప్పటికే తీసుకోలేదు. బట్ ఇక మీదట తీసుకునే ఆలోచింపజేసే ప్రయత్నం ఆవిడ చేస్తుందేమో అనేది మంచి విశ్లేషణ నుంచి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.